క్లినికల్ రీసెర్చ్ కూడా పెరగాల్సిన అవసరం ఎంత ఉంది. మనం రీసెర్చ్కి చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం మనం, అది కూడా మంచిది కాదు. దాని విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ తీసుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. హైజీనిటీ విషయంలో కూడా జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి అవసరం ఎంతో ఉంది. వాతావరణాన్ని కాపాడుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. మన దేశంలో అలవాటు, మన చెత్త పక్కింటి వాడు వేస్తాము, వాడు యథావిధిగా వాడి చెత్త మన ఇంట్లో వేస్తాడు, అంటే ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతుంది. రోడ్లలో కూడా మన వస్తువులు పారేయడం అనేది అలవాటుగా మనకి తయారైపోయింది. అదేమంటే మన స్వేచ్ఛ దేశం, ప్రజాస్వామ్య దేశం అని చెప్పని మనం చూస్తున్న పరిస్థితులు మనం అంతా ఉన్నాం. అందుకని ప్రజల్లో కూడా మార్పు రావాల్సి ఉంది. మనకు సౌకర్యాలు వస్తున్నాయి థ్యాంక్స్ టు అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలో హైవే కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ లాంటి కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చాడు. దాంతోపాటు ఐటీ సెక్టర్ అధునాతంగా ముందుకెళ్ళింది. దేశం కూడా ముందుకెళ్తుంది. హైదరాబాద్ నగరం కూడా ఎంతో అభివృద్ధి చెందింది, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అంతా ఒక దగ్గర కేంద్రీకృతం కాకూడదు. అందుకే నేను ఇందాక మోహన్వంశీ గారు చెప్పాను, ఇక్కడ హాస్పిటల్ పెట్టారు, చాలా సంతోషం, పెట్టాలా. దాంతోపాటు అటుపక్క కూడా సీమాంధ్రలో కూడా ఒక ఆసుపత్రి పెట్టండి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా ఆ ప్రాంత ప్రజలకు అక్కడే అందుబాటులో ఉండేటువంటి త్వరలోనే గుంటూరులో కూడా మరి ఇలాంటి ఆసుపత్రి పెడదామని చెప్పిన విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తోందన్నది చాలా సంతోషం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. ఈ మధ్య ఈ వివాదం అంతా జరగడానికి కారణం అంతా ఏంటంటే అభివృద్ధి కేంద్రీకరించబడింది. ఈ కేంద్రీకరించబడిన అభివృద్ధి అవుతుందో అది జనానికి దూరం అవుతుంది. వికేంద్రీకరణ జరిగితే మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి పథకాలు చేరువయ్యేటికి అవకాశం కూడా ఉంది. అందుకని రాజకీయ నాయకులు అందరూ కూడా ప్లానింగ్ వేత్తలు అందరం ఆ విషయంపై దృష్టి పెట్టాలి. చాలా సంతోషం. మన ఇవాళ కాసేపు ప్రశాంతంగా మీ ముందు మాట్లాడే అవకాశం లభించింది. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. 2 రోజుల కిందట పార్లమెంట్లో అలాంటి అవకాశం లభించలేదు. పార్లమెంట్లో ఎంతో క్లిష్టమైన, ఎంతో మహత్వపూర్ణమైన ఎంతో ఆవేదన కలిగించే అంశాలపైన కూడా చర్చ జరిగేదానికి అవకాశం లేకుండా పోయింది. మనసులో నాకు బాధ కలుగుతుంది. పార్లమెంట్లో 2 చేయాలి, either you talk out or walk out. But unfortunately there is frequent breakout, and frequent breakout will lead to all out of democracy, which is not good for democracy. దాన్ని అందరం అర్థం చేసుకుంటే, మేమందరం, మీరు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా అర్థం చేసుకుంటే దేశానికి కొంతవరకు మేలు జరుగుతుంది. మంచి ఆదర్శాలను మనం ప్రస్తుతం చేయబడిన మనం అవుతామని చెప్పని నేను కోరుతున్నా. నా ముందు ఈ టెలివిజన్ ఛానల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా నా సలహా ఒకటే, సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే రెచ్చగొట్టే ప్రకటన చేస్తారో, ఎవరైతే సంచలనమైన ప్రకటన చేస్తారో, ఎవరైతే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తారో వాటి ప్రాధాన్యత తగ్గించండి. అట్టడుగునున్న జనం, సామాన్య ప్రజలు, నోరు లేని వాళ్ళు, అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్, సప్రెస్డ్ పీపుల్, అన్హర్డ్ పీపుల్ హు ఆర్ దేర్ ఇన్ ద రిమోట్ ఏరియాస్, వాళ్ళ వాణిగా మీరు తయారైతే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దుందుడుకు చర్యలు చేసే వాళ్ళని మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం, ఇప్పుడంతా ఎవరైతే దుందుడుకు చర్యలు చేస్తే వాళ్ళు కనపడుతున్నారు టీవీలో. వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళందరినీ బ్లాక్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం లేకుండా పోతుంది. దీన్ని పత్రికా ప్రచార ప్రసార రంగాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా పోటీ కూడా ఉంది. వాళ్ళ ఆ పోటీల్లో అవతల వాళ్ళు వార్త, ఇప్పుడే అందిన వార్త 5 మంది చనిపోయారంటే రెండో వాడు వాడికన్నా మనం ఎక్కువ ఉండాలి కదా, అందుకని 10 మంది చనిపోయారని చెప్పిన వార్త చెప్పేద్దాం, ఆ మాత్రం జరగకుండా ఉండే ఉదయానికంతా లెక్క తేలదిరే అనుకునే పరిస్థితి వచ్చింది వాడు. ఇది ఏమాత్రం కూడా ఆ పంజాగుట్ట ఫ్లైఓవర్ పడిపోయినప్పుడు నాకు సొంత అనుభవం ఉంది, చూశాను నేను. ఒక ఛానల్ ఒక సంఖ్య చెప్పింది, ఇంకో ఛానల్ ఇంకో ఎక్కువ సంఖ్య చెప్పింది. ఏమంటే శిథిలాలు తీసే కొద్ది ఇంకా తెలుస్తుంది సార్, సంఖ్య పెరుగుతుంది ఆటోమేటిక్గా, ఆ మాత్రం ఉన్నాం అనుకుండా పోతే అంచనా వేసామని చెప్పారు. దీనివల్ల సంచలనం కలిగించడం వల్ల ప్రజల్లో ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క పత్రికా రంగము, ముఖ్యంగా ఈ యొక్క ప్రచార ప్రసార సాధనాలు అవుతున్నాయో ఇవి ఈ విషయం పైన దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ, మంచి ఒక ఫెసిలిటీ, అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కల్పించినందుకు డాక్టర్ మోహన్వంశీ గారిని, అమరేందర్ రెడ్డి గారిని, సురేష్ గారిని, వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మంచిగా అంకిత భావంతో ఎలాగైతే నిమ్స్ హాస్పిటల్ ప్రారంభించినప్పుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఒక న్యూ కల్చర్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. ఈ మిషన్, వీఆర్ ఫర్ ఎ మిషన్ నాట్ ఫర్ ఎ కమిషన్ అనే ఉద్దేశంతో సేవ చేసే తత్వాన్ని చాలామందికి ఆయన ఆ రోజుల్లో అలవాటు చేశాడు. అలాంటి అలవాటునే
ఇక్కడ పనిచేసే వైద్య బృందం అంతా కూడా, సాంకేతిక బృందం అంతా కూడా అలవర్చుకొని ఒక మిషన్ will do its work. We should act as missionaries. అంటే సర్వీస్, మానవ సేవ మాధవ సేవ అని చెప్పారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని చెప్పని కోరుతూ ఈరోజు ఈ ఆసుపత్రి అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండాలని, మంచిగా అభివృద్ధి చెందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, వచ్చిన వాళ్ళు మంచిగా త్వరగా బాగా ఇంటికి వెళ్ళే విధంగా ఉండాలని చెప్పని భగవంతుడిని కోరుకుంటూ వీళ్ళు సెలవు తీసుకున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.